ఇప్పుడు ఒక మంచి డాక్టర్ని నేను నా దగ్గర 100 పేషెంట్లు వస్తే నేను మంచి డాక్టర్ అంటాను, ఇద్దరు వస్తే డాక్టర్. ఈ 100కు 2కి ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే డబ్బు. పోయినాకనే నేను 2000 రూపాయలు అడిగితే మీరు భయపడే వాళ్ళు ఉంటారు నచ్చింది. నేను పోయినాక 10 రూపాయలకే చేస్తానంటే నాకు క్యూ ఉంటారు. అంటే క్వాలిటీ ఆఫ్ ది డాక్టర్ నెవర్ చేంజ్ అండి. ద కాస్ట్ ఆఫ్ గోయింగ్ టు ది డాక్టర్ వీఆర్ బికమ్ అఫోర్డబుల్ కంట్రీ అండి. ఒక జోక్ చెప్తానండి. ఒక వ్యక్తి జపాన్లో గాల్ఫ్ ప్లే చేస్తారు. జపాన్లో గాల్ఫ్ ఈజ్ ద నెంబర్ 1 గేమ్ అండి. దే ఆర్ క్రేజీ ఫర్ గాల్ఫ్ అండి. ఆ వ్యక్తి ఇండియాకి వచ్చి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై స్టేట్ బెంగళూరు, వాడు వచ్చి గాల్ఫ్ ప్లే చేసి 1 నెల బైపాస్ చేసి మెడికల్ టూర్ని అందరినీ చుట్టుకొని మళ్ళీ జపాన్కి వాపస్ పోయినాడు అనుకోండి సార్, హాఫ్ ఆఫ్ ది ప్రైస్లో వాడికి అన్నీ అయిపోతుంది సార్. ఇన్ని లగ్జరీస్ చూసి కూడా ఇన్ని చూసి ఆ బైపాస్ చేసుకొని సక్సెస్ఫుల్గా పోతే కూడా ప్లేయింగ్ గాల్ఫ్ ఇన్ జపాన్కు 200 టైమ్స్ మోర్ అండి. మరి అక్కడ ఎందుకంటే గాల్ఫ్ పడతాడు, ఇండియాకి వచ్చి గాల్ఫ్ ప్లేస్ చేసి వాడు ఆరోగ్యం చూసుకొని దేవస్థానం చూసుకొని మళ్ళీ రిటర్న్ పై సేఫ్గా పోతున్నాడు. అదే గాల్ఫ్ పడితే అదే అన్నీ ఉంది. ఇంకా సగం డబ్బులతో తీసుకొని వెళ్ళొచ్చు. విత్ ఆల్ దీస్ థింగ్ హాఫ్ ది ప్రైస్. అక్కడ ఓన్లీ బైపాస్కే 3 టైమ్స్ ఉంది. వీఆర్ బికమ్ ది హబ్ ఆఫ్ ఫార్మాసిటికల్ హెల్త్ కేర్ 360 డిగ్రీ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ఫార్మా అండ్ టాకింగ్ అబౌట్ హబ్ ఆఫ్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్, అంబులెన్స్ సర్వీసెస్, బెస్ట్ డాక్టర్స్, everything we are there in a country today. It all happens because of the policy. సరే, వన్ థింగ్, ఫైజర్ లాంటి కంపెనీస్కి సీఈఓగా జాయిన్ చేశారు, అయిపోయింది, ఓకే. మీ కాంట్రిబ్యూషన్ భారతదేశానికి ఇవ్వాలి అని చెప్పేసి మీ దేశభక్తిని కనుపరుచుకోవాలని దేశానికి మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఎంతైనా మీరు పుట్టిన నేల మీది. సో ఇలాంటి దేశంలో ఫైజర్ లాంటి బ్రెయిన్ సెట్, సన్ ఫార్మాలో చేసిన బ్రెయిన్ సెట్ అంతతో మీరు ఓన్గా ఏదైనా స్టార్ట్ చేశారా ఇప్పుడు? సార్, సుదీక్ష హాస్ కంప్లీటెడ్ 16 years అండి. సుదీక్ష అనేది నా కూతురు పేరు. ఓకే. ఎందుకంటే నా కంపెనీ ట్యాగ్ లైన్ ఎథిక్స్ విత్ ఎక్సలెన్స్. 16 కంపెనీల్లో 11 కంపెనీలు ఫార్చ్యూన్ 500. ఫార్చ్యూన్ 500లో 11 కంపెనీస్ ఉన్నాయి వరల్డ్ వైడ్. వీఆర్ నంబర్ 1 ఇన్ స్టూడియోస్ అండి. వీ ఆల్సో హ్యావ్ పోస్ట్ ప్రొడక్షన్. వీఆర్ ఆల్సో ఇంటూ సోలార్ ప్లాంట్ అండి, పవర్ జనరేషన్ ప్లాంట్ ఇన్ కర్ణాటక. సో వీఆర్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ 11 కంపెనీస్ ఫార్చ్యూన్ 500. సో ఫార్చ్యూన్ 500 అంత గొప్పగా చేయగలిగిన కారణం ఏమంటే, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో నాది కంప్లీట్ 200 కంట్రీస్లో వ్యాపారం ఉందండి. హెడ్ క్వార్టర్స్ అట్ జోహానస్బర్గ్ అండి. ఎవ్రీ సెకండ్ హౌస్లో ఒక వ్యక్తికి నేను ఉద్యోగం ఇచ్చాను. బికాస్ కన్యా గేవ్ మీ లైఫ్, ఆఫ్రికన్ కంట్రీ, ఐ గేవ్ బ్యాక్ దెమ్ టు దెమ్. సో భారతదేశంలో ఇచ్చేది కంటే కూడా ఎక్కడ నా జీవితం ఇచ్చాను వాళ్ళకు ఇచ్చాను. ఎవ్రీ సెకండ్ పర్సన్ ఇన్ ద కంట్రీ వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చాను. సో గొప్పతనం వచ్చి క్రియేటింగ్ జాబ్స్ అండి. బిజినెస్ ఎంత టర్న్ ఉంటే వీ క్రియేట్ లార్జెస్ట్ ఎంపైర్ ఇన్ ద కంట్రీ. అది కాకుండా ఇప్పుడు 4 కంపెనీలు స్టార్టప్స్ చేసి పెట్టేసండి. అది కూడా ఒక 20-30 కోట్ల వ్యాపారం చేస్తాను. హెల్త్ కేర్, ఐ హ్యావ్ అగైన్ స్టార్టెడ్ హెల్త్ కేర్. వీ బాట్ ఏ ఫ్యాక్టరీ అండి. 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి నాకు, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్. అది కూడా రీటైల్స్ ఉన్నాయి, ఫార్మసీస్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్ సర్వీసెస్తో టైఅప్ చేస్తున్నాను. ఎంటైర్ 360 డిగ్రీ టు కలెక్ట్ ద మెడికల్ టూరిజం. ప్రపంచ దేశంలో మనం ఎంత తీసుకోవాలో అన్నీ మనం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేసి ఇప్పుడు టిపికల్గా చేశాను. సో దట్ ఈస్ బ్యాక్డ్ విత్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టెక్నాలజీ అండి. వీఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ ద లార్జెస్ట్ డేటా సెంటర్ అండి, డేటా స్టోరేజ్ సెంటర్. పోస్ట్ కోవిడ్ డేటా సెంటర్స్ కెనాట్ గో అవుట్ అని చెప్పినప్పుడు పాలసీ మేకింగ్ అగైన్ వీఆర్ సెట్టింగ్ అప్ ద లార్జెస్ట్ డేటా సెంటర్ ఇన్ సౌత్ ఇండియా. వీ వాంట్ టు మేక్ ఇట్ ఫ్యూచర్ కాదండి, జరుగుతున్నది ఆల్రెడీ జరిగే ఒకటి. సో టాస్క్ ఈజ్ దట్ నెక్స్ట్ 1.5 year వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ పబ్లిక్ అండి. So my shares are going to hit at 13,000 per share kind of a thing. That's the first time in the Indian history. So that is the cap size we are looking for. సార్, చాలామంది బయట సార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే భారతదేశానికి ప్రెసిడెంట్గా చేశారు, వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. అలాంటి పర్సన్ యొక్క ఆస్తుల విలువ భారతదేశంలో ఒక అంబానీ ఆదానికి ఉన్నాయనే ఒకటి ఉంది. రెండవది, మీరు గ్రాండ్ సన్గా ఉన్నారు, ఫైజర్ కంపెనీ లాంటికి సీఈఓగా చేశారు. ఎన్ని లక్షల కోట్లు ఆస్తున్నాయని ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మాట్లాడకపోతే ఇంటర్వ్యూకి అర్థం ఉండదు. కాబట్టి ఆయన వదిలేసిన ఆస్తి ఎంత? అసలు సర్వేపల్లి రాధాకృష్ణ సార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సార్, ఫిలాసఫీ స్పిరిచువల్ కంటే సార్ కొంచెం ఫ్రాంక్గా మాట్లాడాలి. ఆయన ఇచ్చిన ఆస్తి అండి. ఈరోజు మీ మారి ఒక స్నేహితుడు ఆదరించి పిలిపించి నా ఇంటి వాడు అనే ఒక పిలుచుకునేంత లెవెల్కు ఉన్నానంటే అది ఒక జనరేషన్ అయినాక ఆయన ఇచ్చిన అదే పెద్ద ఆస్తి. ఈరోజు ఎవరి దగ్గర పోయినా ఏ ఒక వ్యక్తి ఎన్ని స్థాయిలో, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, ఎంత పెద్ద బ్యూరోక్రాట్ అయినా, ఎంత పెద్ద అయినా, ఈరోజు నా ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి నేను ఇంత వాడిని మనవుడు అంటే మీకు ఏమీ చూడకుండా ఒకసారి వచ్చి మిమ్మల్ని చూడాలని చెప్పి చూసిన ఒక విలువలు ఇచ్చిన వాడు ఇంక ఎన్ని జనరేషన్స్కి ఉంటుందో కూడా నాకు తెలియదండి. అందరిలో ఉంటాను. నేను కూడా ఒక ఫాలోయర్గానే ఉన్నానండి. ఒకరోజు ఈ మారి అయిన ఒక విషయంలో నన్ను రాధాకృష్ణన్ అంటే ఎవరని తెలియని ఒక సిచ్యువేషన్ ఇండియాకి వచ్చిన కొత్తలో
అందరూ టీచర్స్ డే రోజు సెప్టెంబర్ 5th చేస్తారండి. మళ్ళీ హోల్ ఇయర్ మర్చిపోతాం. ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళని అనుకోవాలన్న ఒక డ్రైవ్తో జరుగుతుందండి ఈరోజు. మీ ముందర అలాంటి ఒక ఫాలోయర్గా మీ దగ్గర వచ్చానే కానీ మనోడుగా రాలేదండి. లెట్ మీ బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఎంతోమంది అంటారు దీంట్లో వల్ల మీకు ఏదైనా గెయిన్ ఉందా అంటే లేదండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తాం. నాకు ఏమైనా ఎత్తుకొని చేయాల్సిన అవసరం లేదండి. మేము ఆస్తులు చేసుకున్నాం, కష్టపడి సంపాదించాము, చేసుకున్నాం. సో ఆస్తుల విలువ అది ఏమీ లేదండి. ఎందుకంటే నాకంటే మీరు పెద్ద, మీకంటే ఇంకోరు పెద్ద, డబ్బుల్లో మీరు అలా క్వాంటిఫై చేసుకోకపోతే ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ మ్యాన్లో ఒకటిగా ఉన్నాను. డెఫినెట్లీ చేస్తాను. మీరు మరి సర్వే చేస్తే నేను నెంబర్ 1లో కూడా ఉంటాను, ఒక టాప్ రిచెస్ట్లో. సార్, సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే ఒక భారతరత్న, ఒక ప్రెసిడెంట్. లేకపోతే ఆయన ఫస్ట్ టైం రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ మీద ఏదో పుస్తకం వచ్చింది. నేను కొంత చదివాను, ఆ తర్వాత తెలియదు. మీరు చదువుంటారో లేదో నాకు తెలియదు. చదివాను సార్. చదివారా? అన్ని పుస్తకాలు చదివాను సార్. ఇంకా చదువుతున్నాను అండి. హీ హాస్ కన్వర్టెడ్ భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్ అండి. ద ఫస్ట్ పర్సన్ టు కన్వర్ట్ భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో చేశారు అంటే గ్లోబలైజ్డ్. అవునండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ సంబడి. ఆయన పైన రాసిన పుస్తకాలు గట్టిగా చదివింటారు. ఫస్ట్ పర్సన్ వేర్ హి చేంజ్డ్ భగవద్గీత ఇన్ ఇంగ్లీష్. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అయితే ఆయన చదివింది క్రిస్టియన్ కాలేజెస్లో అని, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. బట్ ఆయనకు హిందుత్వవాదిగానే పేరుంది. ఎప్పుడైనా బలమైన హిందుత్వవాది అనే పేరు అప్పట్లో లేదండి. యాక్చువల్లీ అది తప్పండి. ఓకే. హీఈస్ ఓన్లీ ప్రెసిడెంట్ హు హస్ బీన్ వెరీ గుడ్ విత్ ఆల్ ది కమ్యూనిటీస్. ఓకే. ఆస్మి ఆయన వేరే కమ్యూనిటీస్ గురించి ఆయన రాసిన కోట్స్ దండిగా ఉన్నాయి. స్పోక్ అబౌట్ ముస్లిమిటీ, స్పోక్ అబౌట్ క్రిస్టియానిటీ, ఈ స్పోక్ అబౌట్ జైనిజం, ఈజ్ అ మ్యాన్ కన్వెన్షనల్ రిలీజియన్స్ గురించి మాట్లాడిన ఏకైక లీడర్. భారతదేశం 2 విధాలుగా విడిపోవాలి, పాకిస్తాన్, ఇండియా అన్నప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్టాండ్ ఎట్ సైడ్ ఉండొచ్చు అప్పుడు? సార్ యాక్చువల్లీ చెప్పాలంటే ఈజ్ అన్ అకాడమిషనల్ ప్రెసిడెంట్ అండి. అకాడమీస్, ఎస్ కరెక్ట్. ఈజ్ అన్ అకాడమిషనల్ ప్రెసిడెంట్ అండి. పొలిటికల్గా ఉన్నట్టు లేదండి. ఎటు సైడ్ పోలరైజ్ చేసే. బట్ ప్రపంచంలో ఎంతోమందికి తెలియదండి. ఇండియా గాట్ ఫ్రీడమ్ అని రాత్రి 12 గంటలకు చెప్పిన ఏకైక వ్యక్తి డాక్టర్ రాధాకృష్ణ. అనౌన్స్ చేసిందే రాధాకృష్ణ అండి. ఆ రోజు చక్రవర్తి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్గా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఆయన సోర్ థ్రోట్ వల్ల ఈ డాక్టర్ రాధాకృష్ణ వాజ్ అలౌడ్ టు అనౌన్స్ that India got freedom. So if India got freedom, it was announced by him. He is 100% Indianism. Indianism is a different subject అండి. It is not about one particular community. Communityism. So లేదండి. So I think if you define Radhakrishna, he is a Indianism by, I am also like that. Indianism by ఒక భారతదేశాన్ని నిండిత్వంగా చూడాలంటే డాక్టర్ రాధాకృష్ణ అండి. If I can define Radhakrishnan, he is an Indian by thing. He is an Indianism. He is a epitome of Hinduism and Indianism. ఆయన పుట్టిన వాళ్ళ హిందూగా ఉన్నాడు కాబట్టి హిందుత్వ గురించి దండిగా రాశాడు, దండిగా చదివాడు, దండిగా రీసెర్చ్ చేశాడే కానీ ఏ ఒక్క జాతిని కించపరచలేదు. నా గొప్పతనం చెప్పాడు తప్పి కానీ ఇంకొకరిని అయితే కించపరచలేదు. సో ఈ సెడ్ ఇండియా కెన్ క్యారీ ఎవ్రీబడి అలాంగ్ విత్ ఇట్ అన్నాడు. సో దట్ వై యూ బికమ్ ఏ మోస్ట్ స్పిరిచువల్ ఫిలాసఫికల్ ప్రెసిడెంట్. ఈవెన్ దో ఈస్ బేసిక్లీ ఎ ఫిలాసఫర్, ఎ హిస్టోరియన్. మీరు అవ్వడానికి ఎంత పెద్ద CEO అయినా 1000 కోట్ల శాలరీ సంపాదించిన ఫైజర్లో, బట్ తాతగారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర నుండి మీరు ఏమైనా నేర్చుకున్నారా ఆయన లైఫ్ మొత్తాన్ని అని అంటే ఏమన్నా ఉన్నాయా? సార్ మీరు అది చెప్పాలంటే సార్ మేము ఇంత పెద్ద స్థాయికి వచ్చినప్పుడు తెలియని ఒక అరగన్స్ ఉంటుందండి. చాలా అరగంటగా ఉంటుంది. అరగన్స్ అంటే నేను ఎదుటివాడిని గుర్తించలేని స్థాయి. అంటే మీ గురించి నేను తప్పుగా మాట్లాడాను కాదు, గుర్తించలేని స్థాయి. అదే చెప్పాను కదా, కారు ఎక్కితే ఎయిర్పోర్ట్ వరకు ఎవరిని చూడను అనేసి. సో మీరు అడిగారు కదా ఎందుకొని, ఒక భోజనమే లేని, నీళ్ళు లేని ఒక ఎడారి నుంచి ఒక బ్యూటిఫుల్ గార్డెన్లో వాక్ చేసేప్పుడు వెనక తిరిగి ఎడారిని చూసేవాడు ఎవడూ లేదండి. నాకు ఎడారి నా వెనకే షాడోగా వచ్చింది. ఈ టైంలో ఒక ఇండియాలో నేను ఫార్మర్లో చేసేప్పుడు కూడా ఎక్కడో ఒక్కొక్క చోట్ల నేను చెప్తా ఉన్నాను. ఈ మాట అంటే బెల్గాంలో పనిచేస్తానంటే ఒకరికి ఎవరో మా పిల్లకాయ చెప్పాడు, మా బాస్ ఎంత పెద్దవాడికి తెలుసా అంటే ఈయన సోస్ గ్రాండ్స్ అని. ఆయన నన్ను గెట్అవుట్ అనేసాడు బయటికి. నేను అడిగాను ఏంది సార్ బయట పోండి. ఇది అన్ని చోట్ల చెప్తాను. నేను నాకు భయం అయిపోయా. యూనో ఆస్క్ మీ హూ ఇస్ రాధాకృష్ణ అంటే చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తే మీరు నవ్వుతారండి. గెట్అవుట్ అన్నాడండి. బయట పోయి నిల్చుకుంటే షూ ఇప్పు సాక్స్ ఇప్పుకున్నాడు. ఇప్పానండి. పెరట పక్కకి రండి. ఒక పాత బావి ఉంది. ఎత్తుకు తలపై నీళ్ళు పోసుకోండి. నేను దబాదబాని పైన పోసుకున్నాను. ఐ వాజ్ లిటరలీ ఫాలోయింగ్ హిమ్ అండి. భయం అయిపోయారు. టాప్ డాక్టర్ ఆఫ్ బెల్గాం. సడన్గా నేను పోయేమో నేనేమో తప్పు చెప్పానా, ఆయన పేరు చెప్పింది తప్పు అయిపోయిందా, నాకు ఒక 5 నిమిషాలు మీకు చెప్తే మీకే ఆశ్చర్యంగా ఉంది. గెట్అవుట్ అన్నాడు. బయట పోయాను. పెరటి పక్క రా అన్నాడు. పోయినా బిందెలు ఎత్తుకో, నేను ఎంత పిచ్చోడ్లాగా టైగి ఎంత వేసుకున్నాను, ఎత్తుకొని బిందెలు ఎత్తుకొని పోసుకున్నాను. అది ఒక భయము, ఒక ఆశ్చర్యం. మళ్ళీ వెనక పక్క నుంచి లోపల రండి అన్నాడు. వచ్చినాక ఒక బీగం ఇచ్చి ఆ రూమ్ తెరచండి. ఇంకా కూడా ఉందండి ఆ ఇల్లు. అంటే కొంచెం పాత ఇల్లు, క్లినిక్ ఫ్రంట్లో ఉంది. ఆ ఇల్లు అట్నే ఉంది. అప్పుడు
తలుపు తెరిస్తే నా గుండె అట్నే ఒక 2 సెకండ్ నిలిచిపోయింది. ఒకసారి రాష్ట్రపతిగా ఉన్నాడు మా తాత అక్కడ వచ్చి పనుక్కున్నాడంట. ఫుల్ మా తాత ఫోటో పెట్టి అక్కడ లోపలికి కాలు పెట్టే అర్హత నీ ఒకడికే ఉంది. జస్ట్ సీ ద గూస్ బంప్స్ వాట్ యు ఆర్ హ్యావింగ్ అండ్ ఐఎమ్ హ్యావింగ్. ఇఫ్ ఐఎమ్ టెలింగ్ యూ మై గూస్ బంప్స్, ఇది ఒక అనుభూతి. ఇది అవుతాను నేను కొంచెం వచ్చాము బెంగళూరుకి వచ్చాను, కొంచెం అందరూ అయినాక నాకు అనిపించే ఈ మరి అంతా అవుతుంది. తాతగారి గురించి చెప్పడం స్లోగా నేను ఐఎమ్ సారీ నా రోటరీ క్లబ్లో కానీ ప్రతి ఒక్కరు కానీ చెప్పడానికి స్టార్ట్ చేశాను. నేను సోన్స్ అని ముందరంతా కొంచెం ఎంబరాసింగ్గా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో మనమేనో మరి లేకుండా కొంచెం ఫ్రీగా వచ్చేకి స్టార్ట్ చేశాను. ఒక పెద్ద టీచర్స్ డే ఫస్ట్ టైం ఇండియాలో వచ్చినాక టీచర్స్ డే చేశారు. పిలిచారు ఒక 100 కిలోమీటర్లు పోతే పైన కూర్చొని నాకు అంతా మాకేమంతా అలవాటు లేదండి. పాంప్ అండ్ గ్లోరీ వాళ్ళు ఒకరు స్పీచ్ నా గురించి తెలియని వాడు కూడా వీడు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి స్టార్ట్ చేసి ఇంకా ముందు కూర్చోండి. అంటే మేము కార్పొరేట్ లీడర్ అండి మనకి ఇప్పుడు అంతా అలవాటు అయిపోయింది. వెనక ఒక ఆయన వచ్చి పిలుస్తున్నాడు. నేను చెప్పాను నేను ఒక పేపర్ జర్నలిస్ట్ అండి, కింద ఒక పెద్ద ఆయన వెయిట్ చేస్తాను, ఆయన మీట్ చేయండి. అజ్ఞానం నుంచి జ్ఞానానికి పోయేదానికి ఒక రీజన్ అండి. ఇప్పుడు శర్మాజీ సార్ రిఫైన్డ్ శర్మ ఫర్ యూ. ఆ టైంలో సార్ కార్పొరేట్ లీడర్ ఒక నా ఫ్రెండ్ నిన్న కూడా అడుగుతున్నారు, కొంతమందికి అనుమానం వస్తుంది ఇంత సాఫ్ట్గా ఉన్నాయంటే వాడు నిజం వీడు ఇదేనా, నిజంగానే అలా ఉంటాడా నటిస్తాడా అనేది ఒక డౌట్ వచ్చేస్తా. నా స్నేహితురాలకు కూడా అట్నే అయింది 2 రోజుల నుంచి. ఆమె కూడా అంటుంది నిజంగానే వీడు ఇట్నే ఉంటాడా, ఇంత పెద్ద గొప్పవాడు ఇంత పెద్దవాడు. క్వశ్చన్ వచ్చాడు నిజంగా వాడా, ఫస్ట్ క్వశ్చన్ మీరు అంత డూప్లికేటా ఫేకా, ఎవరి గురించో పేరు చెప్తున్నాడా, వీడెంత ఇట్టుంటాడు అంటే అంత పెద్ద గొప్ప మహనీయుడు మనోడు అంటే అట్నే ఉండాలనేసి. ఒక ఫైజర్ సీఓ అంటే ఎట్టు ఉండాలి, యాక్చువల్గా అట్టు ఉండే నాకు చూడలేదు ఎవరు. అప్పుడు చూసినవాడు ఇప్పుడు నా పక్కన ఉంటారండి. అపాయింట్మెంట్ కూడా కష్టమే లేదు, అప్పుడు ఫైజర్లో ప్రెసిడెంట్లు నాకు అపాయింట్మెంట్ తీసుకునేవాడు, నేను ఇచ్చేవాడిని కాదు. ఇప్పుడు వాళ్ళు నా పక్కన కూర్చున్నప్పుడు నా గురించి మీ మనవాళ్ళు ఎంత సింపుల్గా ఉన్నాడంటే వాడు నవ్వేవాడు. మీరు అప్పుడు చూడలేదు వాడిని, వాడు ఒక మనిషిగా చూడండి. ఎందుకంటే మాకు బిజినెస్. ఇప్పుడు సార్తో మీకు ఏమైనా అపాయింట్మెంట్ ఉంటే నేను నాకు ₹1 కోటి వస్తుంటే మాట్లాడుతాడు, లేదా డోంట్ వేస్ట్ మై టైం అని పోతాను. జస్ట్ ఈ మండి స్టేజ్కి వచ్చి కూర్చున్నాను. ఆల్మోస్ట్ 11 o'clock స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ 5:30కి ముగిసింది. 5:30కి ఇంకా చిరాకు వచ్చి పోయానండి. సార్ నిజం చెప్పాలంటే సార్ లైఫ్ టైంలో కన్ను తెరిచిన రోజు అండి అది. ఆయన చేయి పట్టుకొని గట్టిగా పడినాడు. ఆల్మోస్ట్ ఒక 78 ఏళ్ళండి అప్పుడు ఆయనకు. ఒక చిన్న పిల్లకాయ, ఒక 20 ఏళ్ళ పిల్లకాయ, 19. మా తాతగారు మీ పేరు వేసిన ఒకే ఒక రీజన్కు 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని మిమ్మల్ని ముట్టుకోవాలని వచ్చాడు. ఆయన కంటి నీళ్ళు 2 పడిందండి. నేను అడిగాను తాతగారు ఏమైంది అని. అన్నాడు మీ తాతని టచ్ చేశానండి, మిమ్మల్ని టచ్ చేస్తాను, ఐ వాంట్ టు టచ్. జస్ట్ అంతకంటే ఒక ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో ఎవరికీ ఒక అనుభూతి అయింది. అండ్ బిలీవ్ మీ ఆర్ నాట్, ఈ రోజు వరకు అండి రోజుకొకరోజు నాకు ఈ మరి ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఇఫ్ యు ఆస్క్ మీ ఇఫ్ యు నో రాధాకృష్ణన్, ఐ డోంట్ నో సార్. ఎవ్రీ డే ఐ గెట్ 1 person ఇన్ మై లైఫ్ హూ ఈజ్ అమేజ్డ్. అండ్ ఒకరోజు ఒక పెద్ద జర్నలిస్ట్ నాకు కూర్చొన్నాడు, మీకు తెలియకుండా ఉండొచ్చు ఈ విషయం, చాలా మందికి తెలియదు. మీకు మీ తాతకి ఏమన్నా స్పోర్ట్స్ గురించి ఇష్టం తెలుసా మీకు అన్నాడు. చాలా పెద్ద ఆయనండి. ఆయన మా తాత ఏంటి స్పోర్ట్స్ ఏంటి, ఈస్ అ స్పిరిచువల్ లీడర్, ఫిలాసఫర్ అవుతున్నాడు. సార్ మీ తాత లాంటి పిచ్చి ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉండేవాడు ఎవడు లేదు. హీఈస్ ద మ్యాన్ హూ ఫౌండ్ డురాండ్ కప్ అని. ఓ మై గాడ్. ఆయన ఎట్లా చేస్తుంటే అప్పుడే మొదటి రోజు జర్నలిజం వచ్చినప్పుడు మా తాతగారు పక్కన ఐ థింక్ భారతదేశంలో ఫస్ట్ టైం నిర్వహించిన పక్కన రైటింగ్ రాస్తున్నాయండి వెనక. సార్ అప్పుడు నేను చిన్న పిల్లకాయని సార్, మీ తాత ప్రెసిడెంట్ ఉన్నాను పక్కన కూర్చోండి, ఇప్పుడు ఇంత పెద్ద వయసు అయిపోయింది, నాకు ఆ అనుభూతి, నాకు భయమే. డురాండ్ కప్ ఫుట్బాల్, నేను క్రికెట్ పిచ్చి వాళ్ళకి తెలీదు, అది అయినాక ఫుట్బాల్ చూసి స్టార్ట్ చేశాను. సీరియస్గా ఐ స్టార్టెడ్ సీయింగ్ ఫుట్బాల్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్. రాధాకృష్ణ గారు నిజంగా దట్ గుడ్ ప్లేయర్ ఇన్ ఫుట్బాల్ అండ్ ఈ లవ్స్ ఫుట్బాల్ అనేది మనకు తెలియదు. సో ఈ మరి రోజుకొకటండి, రోజుకొక అనుభూతి, రోజుకొక స్నేహితుడు. మీ తాత అంటే ఇలా ఉంటాడండి అనేసి. ఒక పొలిటీషియన్ వాడు నన్ను ఒక పెద్ద ఆయన దగ్గరికి తెచ్చుకోమండి, బీజేపీ లీడర్ దగ్గర, పేరు చెప్పకూడదు, పెద్ద ఆయన హార్వర్డ్ క్వాలిఫైడ్, మనం అందరూ భయపడేంత ఒక లీడర్. ఒక 5 ఎమ్మెల్యేలు పిలుచుకొని పోయినారు. సార్ రాధాకృష్ణ మనోడు వచ్చాడు రండి సార్, నన్ను పిలుచుకొని పోయినాడు. ఆయన వెళ్ళిపోడా అన్నాడు. సో ఐ గెట్ దిస్ ఎక్స్పీరియన్స్. వెళ్ళిపోడా నేను పైత్యం అవునుకుంది. నాకు చండ కోపం వచ్చేసింది. ఏంది ఎవరు పోయినా రాధాకృష్ణ అంటే మీరు అనుకున్నట్టు రెడ్ కార్పెట్ ప్లీజ్ కమ్ అంటారు, వీడు వెళ్ళిపోవడం. మొదటనే ఆయన చూస్తే భయము, పెద్ద లీడర్, అందరికీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి భయమైన ఒక బీజేపీ లీడర్ ఆయన. వెళ్ళిపోండి అని చెప్తే సార్ నాకు ఏమన్నా నేను అంత తప్పుండే చెప్పండి సార్ ఏమింది.
ఈ గురించి తెలుసుకోవాలంటే రేపు మార్నింగ్ 5 o'clock మెరీనా బీచ్ రా అన్నాడు. సరే భార్యకు వచ్చి చెప్పాను, అప్పుడు చెన్నైలో ఉంటామండి, నా భార్యకి చెప్పాను రేపు మార్నింగ్ 5 గంటలకు మెరీనా బీచ్ పోయేది. ఎందుకు ఇది తిట్టాడని తెలుసుకోవాలని. ఈ పక్కన 5 మంది వచ్చేసి వాళ్ళు డౌన్ అయిపోయినారు. ఇంత పెద్ద గొప్ప వ్యక్తిని పిలుచుకోకపోతే వీడేమి తిట్టిస్తున్నాడని చెప్పి వాళ్ళు పోయేశారు. వాళ్ళు నాతో మాట్లాడారు. మళ్ళీ వచ్చినాక ఆయన దగ్గర గుర్రంలో వాకింగ్లో పోలీస్ వాళ్ళంతా గుర్రంలో వాకింగ్ అందరినీ పంపించేసి వాడ మడ గురించి చెప్పి చేయి భుజం పైన వేసుకొని సాంస్క్రిట్ శ్లోకం చెప్పేకి స్టార్ట్ చేసేసాడు. శ్లోకం చెప్తూ అర్థాలు చెప్తూ ఉన్నాను నాకు. నేను అంతా అయింది, ఒక 1/2 hour ఆయన వాకింగ్ ఆయనతోనే మెరీనా బీచ్లో వచ్చి నేను అడిగాను, ఎలా కరెక్ట్ సార్, ఇదేం సార్ టీచింగ్ అని. నిన్ను వచ్చి ఆయన నా టీచర్, నేను ఆయన స్టూడెంట్. నేను ఈ 5 MLAలు పక్కన పెట్టుకొని వస్తే నీకు బుద్ధిలో పొలిటిక్స్ అంటే నీకు తెలీదు. వాళ్ళతో వచ్చి నేను రేపొద్దున వచ్చి సార్ రాధాకృష్ణ వాళ్ళ ఫ్రెండ్ సార్ వచ్చి ఆయన పేరు పాటు చేస్తారు, డోంట్ కమ్ విత్ పొలిటీషియన్స్ టు మై రూమ్, ప్లీజ్ గెట్ అవుట్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి నేను అవమానం చేస్తే నెక్స్ట్ టైం నీ పేరు చెప్పరు. లేకపోతే ఐ నో డాక్టర్ శర్మ హూ ఇస్ గ్రాండ్ సన్ అని చెప్పి నా రూమ్కి వస్తారు. ఆయన నా టీచరు. ఆయన మాకు పాఠం చేసేప్పుడు స్టార్ట్ చేసేప్పుడు సాంస్క్రిట్ శ్లోకం చెప్పి అర్థం చెప్పేవాడు, క్లాస్ ముగించి నాకు చెప్పేవాడు. అందుకే చెప్పింది, ఇఫ్ యూ వాంట్ టు నో రాధాకృష్ణ యువర్ సెల్ఫ్, ఐఎమ్ ఈ స్టూడెంట్, వాడి మనవడివి, ప్లీజ్ కమ్ ఇది. సో ఈ మారి ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఎక్కడా చూడలేము. అలాంటి ఒక అనుభూతి గ్రేటెస్ట్గా ఉండింది. సార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంత ఆస్తి మీ ఫాదర్కి ఇచ్చారు, మీ ఫాదర్ మీకేమి ఇచ్చాడు అంటే ఏం చెప్తారు? మా నాయనకి ఏం ఇవ్వలేదు, కానీ నాకు ఒక 32,000 పుస్తకాలు ఇచ్చినాడు. 2,000 పుస్తకాలు ఇచ్చారు. ఒక సొంత ఇల్లు, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఉందండి మా దగ్గర. ఒక 32,000 పుస్తకాలు ఉన్నాయి. ఒక దేశానికి ప్రెసిడెంట్ అంటే ఏ రకమైన ఆస్తులు ఉండాలి? ఇప్పుడండి మా నాయనగారు ఒకరోజు ఆయన పోయి అడిగారంట, ఒక డిపార్ట్మెంట్లో, ఆయన గవర్నమెంట్లో డిఫెన్స్లో ఉన్నాడు, వేరే డిపార్ట్మెంట్కి మార్చి ఉంటే ఆయన నవ్వేసి తిట్టేసిపోయినట్టు. ఎందుకంటే రేపొద్దున అందరూ మీ అల్లుడికి ఇన్ఫ్లుయెన్స్ చేశాను చెప్తారు, దానికి నేను ఇన్ఫ్లుయెన్స్ చేయను. ప్రెసిడెంట్ మా అల్లుడిగా రాక నువ్వు ఎదుగుని. మా నాయన కూడా మమ్మల్ని అలానే ఎదిగించాడు. సో ఆస్తులు అంటే ఇదే అండి, మీకు చెప్పిన స్టోరీలే మా ఆస్తి అండి. ఈరోజు ఒక గర్వ తగిన పొలిటికల్ లీడర్ ఎవరన్నా అవ్వచ్చు, అయినారు అంటే, ఒక ఏటే అవుతారంటే వాడికి జనబలం అండి. ఆ విషయంలో రాధాకృష్ణ గారి పేరు నాకు జనబలం ఇచ్చిందండి. భారతదేశమే కాదండి, నేను హార్వర్డ్లో గోల్డ్ మెడల్ తీసుకున్న రోజు హౌస్ ఆఫ్ కామన్స్లో ఒక సెలబ్రేషన్ జరుగుతున్నది. హార్వర్డ్ టాపర్ వచ్చిందంటే ఒక పెద్ద ఆయన పరిగెత్తి వచ్చి టచ్ చేసి అవ్వాలి. నేను అడిగితే సార్ అంటే నీకు రాధాకృష్ణ గురించి ఏం తెలుసు? ఏం తెలియదు సార్. అప్పుడు ఆయన అదే చెప్పాడు, ఎంత గొప్ప వ్యక్తి అంటే రాధాకృష్ణన్ గారు, వాళ్ళ నాయన ఎంపీ ఆఫ్ లేబర్ పార్టీ, ఈయనకి చెప్పాడంటే ఈయన ఎంపీ అని చెప్పాడు. వాళ్ళందరికీ ఒక డౌట్ వచ్చిందంట, వాళ్ళ నాయన వాళ్ళంటే యూకే పార్లమెంట్లో, హౌ టు ప్రొనౌన్స్ ఏ వర్డ్, ఒక పదాన్ని ఎలా స్పష్టీకరణంగా చెప్పాలని వచ్చిన కాలంలో అప్పుడు క్వీన్ దగ్గరికి పోయినంట, ఎలిజబెత్ దగ్గరికి. అదేంటంట, ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు నో హౌ టు ప్రొనౌన్స్ ఇంగ్లీష్, ఇట్ ఈజ్ ఓన్లీ డాక్టర్ ఎస్ఆర్ అని చెప్పి ఆయన ఫోన్ చేస్తే ఆయన చెప్పారంటే ఇలా ప్రొనౌన్స్ చేయాలని. పరా లాంగ్వేజ్ని కూడా కాన్కోర్ చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ ఎస్ఆర్. ఇప్పుడు కూడా సార్ వరల్డ్లో మీరు ఏ ఒక అవార్డు ఇచ్చినా, నేను కానీ నాకు తెలిసి నా గురించి ఐ లవ్ టు టేక్ ఇట్ అండి. భారతదేశంలో మీరు పేట్రియాటిజంని అడిగితే నైట్హుడ్ ఇచ్చిన సర్ రాధాకృష్ణ నెవర్ అక్సెప్టెడ్ సర్హుడ్, నైట్హుడ్ రిజెక్ట్ చేసిన ఏకైక భారతీయుడు డాక్టర్ ఎస్ఆర్ అండి. సో ఇంతకంటే పేట్రియాటిజం ఏం కావాలండి? సో ఆస్తులు ఇచ్చారంటే అండి, ఐఎమ్ ప్రౌడ్ టు సే 140 crore పీపుల్ లవ్ రాధాకృష్ణన్ అండ్ ఐఎమ్ ది ప్రౌడ్ చైల్డ్ టు దర్ ఫ్యామిలీ అండి. అందరింట్లో వాళ్ళ ఇంటి బిడ్డలాగా చూసుకున్నాను నేను. రాధాకృష్ణ అంటే ఎవరు ఇంకా అందరికీ తాత అండి, మీకు తాత, నాకు తాత, ప్రతి ఒక్కరు. ఇఫ్ వాళ్ళు ఆస్తిని ఇంతకంటే ఒక ఆస్తి నాకు వద్దండి. సార్ భారతరత్న అనౌన్స్ చేసినప్పుడు ఐ థింక్ అప్పుడు దర్ వాస్ ఏ కాంట్రవర్సీ ఆల్సో. ఎస్, ఆ నేపథ్యం చెప్తారు ఒకసారి. సార్ ఆ టైంలో ఏమవుతుందంటే ఎవరెవరికి భారతరత్న వచ్చింది అని వస్తుందండి. సో కొన్ని టైంలో అవార్డ్స్ అండ్ టైటిల్స్ ఎవరికి ఇస్తారో ఆ కాంటెంపరీస్కే ఇవ్వాలి. అది అయినప్పుడు ప్రతి ఒక్కరినప్పుడు, అండ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ అవార్డ్స్ అండి. ఐ థింక్ సో పీపుల్ షుడ్ అక్సెప్ట్ దట్ ఈజ్ ఆర్డినరీ పర్సన్ హూ బికమ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆ ఒక షాడోలో మేమంతా అలా ఇచ్చేసాడు దేశానికి. అంతే అండి, అది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలండి. ఇప్పుడు మాది ఏమన్నా కొంచెం ఛాయా చూస్తున్నారు. ఎవరు తీసుకున్నారు భారతరత్న? వదిలేండి, పొలిటికల్ పర్లేదు సార్. సంబడి వాజ్ దట్. స్థాయి వేరు, వ్యక్తి వేరు. సో ఇట్ బికేమ్ కాంట్రవర్సీ. మీ మరి ఫ్రెండ్స్ ఎవరో ఒకరు కొంచెం కాంట్రవర్సీ చేశారు, ఇట్ వెంట్ ఆఫ్. ఎవరికి అది ఇప్పుడు అది మాట్లాడేది కంటే కూడా కండి ఈజ్ బియాండ్ అవార్డ్స్ అని చెప్పాలంటే. ఇప్పుడు బట్ అనౌన్స్ చేసి రిజెక్ట్ చేసేయడం అనేది ట్రూలీ డిసానర్ చేసినట్టే కదా సార్.
సార్ ఎంతనా ఉంది సార్, ఒక దేశానికి ఒకే ఎస్ రాధాకృష్ణ అండి. ఇంకొక 2 సెంచురీలు అయినా కూడా ఆయన ఒక స్పేస్లో ఇంకొకరు లేదని గర్వంగా చెప్పాలి. మళ్ళీ ఇంకో రాధాకృష్ణ పుట్టారేమో సార్. ఇందాక మీరు అన్నప్పుడు హీఈస్ నాట్ ఏ పొలిటీషియన్, హీఈస్ అకాడమికల్ ప్రెసిడెంట్. అకాడమికల్, ఫిలాసఫికల్, స్పిరిచువల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనిషి ఎబిలిటీస్ ప్రెసిడెంట్ అవ్వడానికి ఏముంటాయి అని అంటే ఆయన జ్ఞానం ఉందంతే. ఆ జ్ఞానం చేతనే ఆ ప్రెసిడెంట్ ఇచ్చారు. అది కూడా ఆయన చాలా పెద్దగా అనుకోలేండి. ఒక చిన్న విపర్యాసం అంటే ఒక ప్రెసిడెంట్కు పబ్లిక్ దర్శనం చేసింది మొదటి ఆయన్ని చూడకుండా రాలేదు అని చెప్పి అది క్యాన్సిల్ చేశారంటే మీకే తెలుసు. పొలిటికల్ స్టార్టెడ్ అట్ దట్ టైం. రాధాకృష్ణ మనోడిని చూసే ఇంతమంది వచ్చి చూసే కాలంలో ఉండేప్పుడు రాధాకృష్ణని చూడాలంటే జనాలు బట్టలు చించుకొని పోయి ఉంటారనే నాకు అనిపిస్తుంది. ఎస్. సో ఆ దర్శన్ క్యాన్సిల్ చేయించారండి. సో కీపింగ్ ద పొలిటికల్ ఆల్వేస్ యూ హ్యావ్ టు సెలబ్రేట్ లైఫ్ అంటానండి. వాళ్ళ జ్ఞానానికే వదిలేయాలి ఇంకా అంతే. అదే పీపుల్ షుడ్ సెలబ్రేట్ అవి. ఈరోజు దానివల్ల ఇన్ని ఒక ఎక్స్పీరియన్స్లు అండి. ఐ బికెమ్ సింప్లర్ అండ్ హంబ్లర్ డే బై డే. ఇప్పుడు అడిగారంటే చాలా ఒకరికి కూడా డౌట్ వస్తుంది, వీళ్ళు నిజమేనా, వీళ్ళు సోషల్ మీడియాలో ఎట్టున్నారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళ ఇంత స్థాయిలో ఉన్నారని చెప్తున్నారు, ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నారంటే ద పేరు వచ్చి ఒక మహాన్ శక్తి అండి. ఎవరు ఎన్ని చెడగొట్టినా, ఎవరు ఎన్ని రిజెక్ట్ చేసినా రాధాకృష్ణ గారి విషయంలో వన్. బట్ ఏదేమైనా సార్, September 5 టీచర్స్ డే, జ్ఞానం నేర్పించే గురువుల దినోత్సవం అది. అలాంటిది ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది ఇండియా మొత్తం. అండ్ ఇట్స్ లివింగ్ ఆన్, గోయింగ్ ఆన్. అందులో ఎలాంటి రాజకీయం జరగలేదు. అవుతున్నదండి. అవునా? దానికి ఇప్పుడే రిలవెన్స్ వస్తున్నదండి. నేను ఒకటే చెప్తానండి, టీచర్స్ డే అనేసి టీచర్స్ డే రోజు మాత్రం చేయకూడదండి. గురు శిష్య పరంపర రావాలండి. ఈరోజు బిడ్డలు టీచర్ని ఎదిరిస్తున్నారండి. మొన్న కూడా ఒక కాలేజీలో పోతే వాళ్ళు చెప్పారు, టీచర్ని డిసగ్రీ చేయకండి అని చెప్పండి. ఇట్ ఈస్ అ థంబింగ్ కాన్ఫరెన్స్ వేర్ ఐ గేవ్ ఎ గెస్ట్ లెక్చర్. ప్రతి ఒక్కరు సంతోషపడ్డారు. ప్రతి ఒక్కరికి చెప్పాను, యూ క్యాన్ డిస్కస్ విత్ ఎ టీచర్, డోంట్ డిసగ్రీ విత్ ఎ టీచర్ అంట, బికాస్ ఈజ్ ఎ టీచర్ అండి. ఎస్. సో డిసగ్రిమెంట్ షుడ్ హ్యాపన్ విత్ వన్ సెల్ఫ్. పిల్లకాయలు అడిగారండి, డిసగ్రీ అవ్వకూడదు అంటే నేను చెప్పాను, మొదటి క్రిటిక్ అనేది నాకు ఎవరు క్రిటిక్ అంటే అండి మీరు కాదండి, ప్రపంచం కాదండి. నాకు క్రిటిక్ అనేవాడు నాలోనే ఉన్నాడు. నేను చేసే తప్ప రైటా, నేను కరెక్టా తప్ప అని, మంచివాడా చెడువాడని ఎవరికీ తెలియదండి, ఒకే వ్యక్తికి తెలుసు, అది నేనే. నేను క్రిటిసిజం చేసుకొని నేను రిఫ్రెష్ అయ్యి బయట రావాలి. ప్రపంచంతో డిస్కస్ చేయాలి. ఇప్పుడు మీతో నేను డిస్కస్ చేస్తున్నాను, ప్రతి ఒక్క మాటకు డిసగ్రీ అవ్వకూడదు. సో ఇది ఒక గురు శిష్య పరంపర. యాక్చువల్లీ టీచర్ స్టార్టెడ్ ఫ్రమ్ రవీంద్రనాథ్ ఠాగూర్, ద గ్రేటెస్ట్ టీచర్. ఇప్పుడు ఆయన టీచర్స్ డే చేయాలని అనుకునేది ఎందుకంటే హిస్ డివోషన్. వారదన్నం తిని వారంలో ఒక రోజుకు ఒకరింట్లో భోంచేసి చదువుకొని ప్రెసిడెంట్ క్యావలరీ పోయేప్పుడు ఒక చెట్టు జారలో ఒక టీచర్ నిల్చుకొని ఉంటే దెబ్బకిని కారు నింపి పరిగెత్తిపోయి ఆయన ఖర్చుకున్న ఒక నేపథ్యంలో అది టీచర్, ఒరిజినల్ రెస్పెక్ట్ టీచర్. దీన్ని మర్చిపోయిన ప్రతి ఒక్క స్టూడెంట్, అందరూ స్టూడెంట్సే, మీరు స్టూడెంటే, నేను స్టూడెంటే, ప్రతి ఒక్కరు ఎనీ స్టూడెంట్ హూ ఫర్గెట్స్ ఐ హ్యాడ్ ఏ టీచర్ వన్ డే, right, then don't celebrate Teachers Day. Teachers Day should be celebrated every day beyond any other day. It should not be an Indian Teachers Day, it should be an International Teachers Day అనే ఒక ఎవల్యూషన్ అండ్ రెవల్యూషన్ తీసుకొని నా పయనం స్టార్ట్ చేశాను. ఇఫ్ యూ ఆస్క్ మీ ఆల్ ద బ్యాక్ డ్రాప్, ఆల్ ది హార్డ్ వర్క్, ఆల్ ద థింగ్స్, ఇదన్నిటికీ ఒక చాప్టర్ అండి. దానికి నా బయోగ్రఫీ రిలీజ్ అవుతున్నది, ఏ ఎంటర్ప్రెన్యూర్ విజన్, ఏ స్టోరీ టు టెల్ అండ్ ఏ జర్నీ టు ట్రావెల్. లైఫ్లో ఇంత సక్సెస్ని చూశారు. పైజర్ లాంటి కంపెనీకి ప్రయాణం 1000 crores మీ శాలరీ అని అన్నారు. లైఫ్లో ఇంకో అడుగు వేయడం కూడా చాలా కష్టంగా ఉండి, ఎప్పుడైనా భావోద్వేగాలతో బాగా కష్టపడి ఇంకా నా వల్ల కాదు అని ఎప్పుడైనా డిప్రెస్ అయ్యారా? ఏడ్చిన సందర్భాలు బిజినెస్లోనండి? ఎనీ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్లో హైలీ డిప్రెస్డ్ వెళ్ళిన టైం ఏంటి? హౌ యూ ఓవర్కమ్? 2 times. ఒకరోజు మా ఇంట్లో భోజనం లేదు అన్న రోజు, చాలా కష్టమైన సిచ్యువేషన్లో చాలా ఏడ్చిన రోజు. చాలా ఏడ్చానంటే అది యూ కాంట్ ఇమాజిన్ ద వర్స్ట్ డిప్రెషన్ ఫర్ మీ. ఇప్పుడు ఎవరు చెప్పిన నమ్మరు. భారతదేశ రాష్ట్రపతి ఇంట్లో తినడానికి లేకపోవడం అనేది. సో డిప్రెషన్ ఎలా పోయామని తెలుసుంటే ఒక తలుపు వేసుకొని ఏడ్చుకున్న రోజు ఉండిందండి ఒకరోజు. అది అయినాక ఈ ఫోటోలో ఆవిడ ఆడే డిప్రెషన్ అంటే అండి, వెన్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు గివ్ బ్యాక్ మై డాడ్స్ హిస్ లైఫ్ బ్యాక్, ఆయన వదిలిన రోజు ఈ ఫోటోలో అయితే ద గ్రేటెస్ట్ టీచర్ ఇస్ మై డాడ్. ఎలా కాలం చేశారు సార్? ఓల్డ్ ఏజ్ 76 అండి. అండ్ చేతిలో పనుకునేసారండి. మీ చేతిలోనే? అట్నే కూర్చున్నాడు, పనుకునేసారు. ఒక 8,000 మంది మోసారండి ఆయన. అంతకంటే ఆస్తి మా నాయన నాకేమీ లేదండి. 8,000 మంది ఆయన బాడీని మోసారండి. ఆ రోజు ఏడ్చానండి. నేను ఏమి చేయలేని ఒక సిచ్యువేషన్లో వచ్చిన రోజు. మళ్ళీ ఇంకెప్పుడు ఏడుపు లేదండి.
ఎందుకంటే ఇప్పుడు కంటెంట్మెంట్ వచ్చేసింది, ఇంకేమీ వద్దు. ఇప్పుడు ఏమన్నా నవ్వు వస్తుంది ఏమన్నా అంటే నాకు ఇంకా ఇది బోర్ అవుతుంటే ఇంకేదన్నా పిచ్చితనం చేస్తానండి, కొత్తగా చేస్తాను. అందరూ అడుగుతారు ఏమైనా నిలిపారా మీరు అనేసి, నేను నిలపనని చెప్తాను. ఈరోజు వరకు బోర్ కొట్టింది అంటే రేపు మార్నింగ్ ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాను, ఆ పని చేయను అంతే, ఇంకోటి కొత్తగా చేస్తున్నాను. బట్ చేయడం అంతా కామన్, ఇంకా ఓడిపోవడం అనేది లేదు. ఎందుకంటే ఓటం చూసి సక్సెస్. ఇలా అందరూ సక్సెస్ స్టోరీ మాట్లాడతారండి, నేను ఎక్కడ పోయినా అడుగుతాను, ఇంత పెద్ద స్టోరీ ఎవరు వినలేదు, ఇంకా పెద్దగా ఉంది. ఆ 7 రోజులు మర్చిపోయితే మీరు సక్సెస్ఫుల్, ఇంద్రుడు చంద్రుడు ఒక ఫిజికల్ బ్యాలెన్స్లో వేస్తారంటే శర్మ గారికి పోలించేవాడే లేదు అని అంతా చెప్తే నవ్వు వస్తుంది. నేను చెప్తాను పడిన కష్టము ఆ నొప్పులు ఉన్నాయి కండి. దట్ ఇస్ అప్పుడు నేను చాలామంది గొప్ప ఫిల్మ్ యాక్టర్స్ చూస్తానండి, మంచి మంచి ఫిల్మ్స్ ఉంటుంది. ఒక రాయి కొడతాడు, 2 కోట్యాధిపతి అవుతాడు. నేను వాళ్ళకి చెప్పానండి, మీట్ చేసి చెప్పాను, ప్లీజ్ అలా చేయకండి, మాకు ఆశ ఎక్స్పెక్టేషన్ అండి. ఒక రాయి కొడితే రేపు పొద్దున నువ్వు అట్లా అవ్వలేదు సార్, ఎన్ని రాళ్ళో కొట్టామండి, రాళ్ళే కొట్టాము. సో సక్సెస్ అనేది డజంట్ కమ్ ఓవర్ నైట్, బట్ యువర్ కన్సిస్టెంట్ పర్స్యూయేషన్ అండ్ దట్ జర్నీ ఈస్ 30 years. నాకు లైఫ్లో చాలా జలస్ ఉండిపోయింది సార్. అంటే మీతో ఉండి ఇంతసేపు కన్వర్జేషన్ మొదలుపెట్టిన తర్వాత చూస్తుంటే ఇండియాలో నెంబర్ 1 ఇప్పుడు సన్ ఫార్మా, వరల్డ్ వైడ్గా ఫైజర్, అలాంటి వాటికి మీరు మీ కాంట్రిబ్యూషన్ అయితే ఎకానమీలో కూడా ఇప్పుడు ఫైజర్ ఎనీ కంట్రీస్లో చాలా కంట్రీస్లో కాంట్రిబ్యూషన్ ఉంది. అలాంటి వ్యక్తిని అడిగే ఒక క్వశ్చన్ చివరిగా ఏంటంటే, ఏంటి సార్ మీ జీవిత ఆశయం అంటే? సార్ ఇది చాలా పెద్ద మనిషి, భారతదేశంలో పెద్ద మనిషి అడిగాడండి, ఒకరోజు నా డెడ్ బాడీ అయ్యేది సత్యం అండి. ఆ రెడ్ బటన్ అనేది ఒకరోజు వచ్చింది, ఆ రోజు నా బాడీ పైన ఇండియన్ ఫ్లాగ్ డ్రాప్ అవ్వాలండి. దట్ ఈజ్ మై ఓన్లీ డ్రీమ్ ఇన్ మై లైఫ్. ఇంకేం లేదండి, ఎందుకంటే పోయేప్పుడు ఇంకేం ఎత్తుకొని పోము. ద ఫ్లాగ్ డ్రాప్డ్ ఆన్ యువర్ బాడీ అండ్ మీన్స్ యూ హ్యావ్ డన్ సంథింగ్ టు ద నేషన్. ఆ కాంట్రిబ్యూషన్ వచ్చిన రోజు ఈ పయనానికి ఒక అర్థం ఉంది, అది సత్యం అండి. నా బాడీ పైన ఒక ఇండియన్ ఫ్లాగ్ డ్రాప్ ఏ రోజున అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, అది యాక్సిడెంట్లో అవ్వచ్చు, నిద్రపోతూ మాట్లాడుతూ అవ్వచ్చు. ఇట్ ఈస్ యూ హవ్ సీన్ లైఫ్ ఇన్ ఆల్ ది ట్రాజడీస్ అండి. ఈరోజు సక్సెస్ అనేది వచ్చేసిందండి. భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఐఐటీస్ చేసిన ఇంటలెక్చువల్స్ అంతా ప్రపంచ దేశంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి వాటికి సిఇఓస్గా చేస్తున్నారు. అలాంటి సిఇఓస్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి అని? యువర్ నేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ సార్, ప్లీజ్ కమ్ బ్యాక్. 100% సార్, నేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆల్ ద పీపుల్, బికాస్ మేము మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం, మీరు మమ్మల్ని చూసి గర్వించేది, ప్లీజ్ కమ్ బ్యాక్ అంటారు. ఈరోజు నా దేశం నన్ను చూసి గర్విస్తున్నదండి, నన్ను చూసి ప్రేమిస్తున్నది, నన్ను చూసి నా అన్నతమ్ముళ్ళలాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. మేము మిమ్మల్ని అడిగేది ఒకటే ఏంటంటే, ఇంత ప్రేమ ఉండే స్థలం ఇచ్చి ఎక్కడికో పోతున్నారు, మేము మీ పైన ఇంకా అంతే ప్రేమ ఉంది, ప్లీజ్ కమ్ బ్యాక్ అంటారు. ఇఫ్ దే కమ్ బ్యాక్, ఇఫ్ దే ఫాలో మీ, ఇంత ప్రేమ ఈ మరి కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేయాల్సిన ఆవశ్యకత ఎవరికీ లేదండి. సో ఒక వ్యక్తికి సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ కావాలంటే వాడి ఇంట్లోనే అవుతుందండి. ఏమీ అవ్వకపోయినా అండి, నిజం చెప్తాను, ఏమీ అవ్వకపోయినా, మీరు ఏమీ సాధించకపోయినా, ఈరోజు వచ్చి ఇంటికి పోతే మా అమ్మ నాకు భోజనం పెడుతుందండి. బికాజ్ యు ఆర్ సోన్ కాదండి, నా కొడుగ్గా ఒక భారతదేశం గర్వించేంత బిడ్డగా అయినాడు. 3 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చానండి. రోజుకు గంటకు 43 మంది జాయిన్ అవుతున్నారండి గ్లోబల్గా. నా కంపెనీ స్పీడ్ రేట్ ఆఫ్ గ్రోత్ పర్ అవర్ 43 పీపుల్ ఆర్ జాయినింగ్ మై ఆర్గనైజేషన్. అంతకంటే దేవుడు నాకు ఇంకేం లేదండి. నేను తినింది కాదండి, నాకు తినని రోజుల్లో ఎంతోమందికి భోజనం పెడుతున్నాను. నా కంపెనీలో రోజు అన్ని కంపెనీలో లంచ్ ఈజ్ ఆఫర్డ్ ఫ్రీ అండి. ఉద్యోగం కాదండి, అన్ని కంపెనీస్లోనూ అన్ని ఆఫీస్లోనూ కరెక్ట్గా 12 నుంచి 1:30కు ఫ్రీ భోజనం అండి. అండ్ వాళ్ళు ఏం తింటారు అదే నేను తింటాను, ఇంకా కొంచెం తక్కువనే తింటాను. అది కాకుండా అందరూ ఏ ఆఫీస్లో కూర్చున్నా అందరూ తిన్నాక కడాప్టి భోజనం నాకే, అది రూల్. ఎందుకంటే అదే ఒక ఎంటర్ప్రెన్యూర్ విజన్ అండి. ఎందుకంటే ఒకరోజు నేను డిలేగా భోజనానికి పోయాను. నా వంట వడ్డించేవాడు ఏం చేశాడంటే, నాకు కావాల్సిన కొంచెం మందికి ఆశపడి 2-3 స్వీట్లు తింటారు, క్వాంటిటీ కొంచెం డిసైడ్ కాదు. తిన్నాక ఒకరోజు అన్నీ ఎత్తి పెట్టారు. ఒక అబ్బాయి పరిగెత్తి, సరేమబ్బా భోజనం అయింది అని అడిగి, సార్ బాగుంది సార్, 2 స్వీట్ నేను మిస్ అయిపోయి భలే ఉండి ఇంకొకటి తిందాం అనుకుంటే అది అవ్వలేదు, దొరకలేదు, అయిపోయింది అంతా ప్లేట్లో. నేను భోజనం చేసేప్పుడు అన్ని స్వీట్లు నా దగ్గర ఉండింది. నేను అడిగాను ఆ అబ్బాయికి లేదంటే, నేను మీకు ఎత్తి పెట్టాను. నేను చెప్పాను, ఎవడైనా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే అందరూ కడుపు నిండి మిగిలింది తిన్నవాడే ఎంటర్ప్రెన్యూర్. ఈరోజు అది పాలిసండి, ఎవరు నాకు ఎత్తి పెట్టండి. అన్నీ అయిపోయి లాస్ట్లో మజ్జిగన్నం ఉన్నా తినేసి లేచిపోవాలి. ఏదైనా స్టార్ట్ అయింది అక్కడి నుంచే కదండి, లైఫ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచే. మన సడన్గా ఇవంతా వచ్చినాక ఇది ఉండకూడదు అనేది ఇది రియలిస్టిక్గా చెప్తున్నాను. ఎవ్రీబడి
ద రియలిస్టిక్ ఈస్ యూ ప్లీజ్ గివ్ బ్యాక్ టు ద నేషన్, గివ్ బ్యాక్ టు ఎవ్రీథింగ్ అండ్ యూ కెన్ గివ్ బ్యాక్. మీరు ఇవ్వగలుగుతారు, ఇచ్చేయండి. సో మా పైన అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పడానికి చిన్నవాడినే, నేషనల్ ఫ్లాగ్ మీ బాడీ మీద పడాలి అని అనే ఆశయం చాలా గొప్పది. సిఓస్ అందరినీ వెయిటింగ్ యువర్ నేషన్ అనే మెసేజ్ చాలా గొప్పది. అవన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్. యూ హ్యావ్ రియలీ గివెన్ మీ అ లాట్ ఆఫ్ టైమ్ టు స్పీక్ మై హార్ట్. ఎందుకంటే రేర్లీ యూ స్పీక్ యువర్ హార్ట్. మనసు విప్పి మాట్లాడగలుగుతాం, మనంగా ఉండాలంటే మీరు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. నేను ఎంత ప్లాన్ చేయలేదండి, ఎస్ సార్. అలాగ వచ్చాను. థ్యాంక్స్ టు డియర్ ఇందు, నా ఫ్యామిలీ మెంబర్ ఆమె. ఐ డోంట్ నో, నిన్న ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. అందరికీ ఇంటర్వ్యూ ఇస్తారు, నాకు ఇయ్యరండి. మొన్న ఒక కాలేజ్లో అడిగారండి నన్ను, ఏదో ఒక సాఫ్ట్వేర్ ఎంఏ దానికి పోయారు మా పిల్లకాయలు. మీ బాస్ని ఒక ఇంటర్వ్యూ ఏం చెప్పండి, మేము ప్రోడక్ట్ కొంటాము. అదే మరి మీరు మాకు ఇంత హృదయపూర్వకంగా మనసు వచ్చి మాట్లాడే అవకాశం దొరికేది చాలామంది కష్టం. అన్టోల్డ్ స్టోరీస్ దండిగా ఉన్నాయండి. ఎస్ సార్. సో ప్లీజ్ బ్రింగ్ దెమ్ టు యువర్ స్టూడియో. అన్టోల్డ్ పీపుల్ ఆర్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దర్, అన్సంగ్ హీరోస్ అంటాం. వాళ్ళందరూ మీ ఇంటర్వ్యూకి రావాలి, మీతో మాట్లాడాలి. వాళ్ళ ఒక మనసుని ప్రపంచానికి స్ప్రెడ్ అయితే ఐ జస్ట్ వాస్ వెరీ క్యాండిడ్ అండి.